హాయ్ గాయ్స్, ఈ రోజు మనం తెలుగు డిటెక్టివ్ మూవీ చూద్దాం. ఇది స్టోరీ బేస్డ్ సినిమా. మూవీ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి చివరి వరకు లేవకుండా చేసింది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, 18 హత్యలు జరిగాయి. తలను తీసేసి డెడ్ బాడీ ఒడిలో దిష్టి బొమ్మను పెడుతున్నారు. ఆ దిష్టి బొమ్మ వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ కిల్లర్ ఎవరు అనేది ఒక సాధారణ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులకే తలనొప్పిగా మారిన పెద్ద కేసును ఛేదించాడు. ఈ సినిమా పేరు భూతద్దం భాస్కర్ నారాయణ. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో వరుస హత్యలు జరుగుతున్నాయని న్యూస్ క్లిప్పింగ్స్ చూపించారు. 2021లో మొదటి హత్య జరిగింది. అప్పటి నుంచి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చనిపోయేది లేడీస్. వారి తలలను వేరు చేస్తున్నారు. మొండాన్ని ఒక చెట్టు కింద పెడుతున్నారు. ఒడిలో దిష్టి బొమ్మ ఉంటోంది. దాదాపు ఇప్పటికే 15 హత్యలు జరిగాయి. ఇప్పటి వరకు పోలీసులు ఒక్క క్లూ కూడా కనుక్కోలేదని న్యూస్ లో చెప్పారు. అడవి మధ్యలో ఉన్న ఒక బిల్డింగ్ ను చూపించారు. ఒక లేడీకి దిష్టి బొమ్మలాగా రంగులు ఆమె చేతికి ఉన్న 6వ వేలును కట్ చేశారు. ఆమె మెడలో శివలింగాన్ని వేశారు. ఆ తర్వాత ఒకడు పెద్ద కత్తితో వచ్చి ఆమె నోట్లో విభూది వేశాడు. అది కడుపులోకి వెళ్ళగానే తలను కట్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఒక ఐటీ ఉద్యోగి తన ఓనర్ తో ఈ హత్యలు జరుగుతున్న అడవి ప్రాంతం పక్కనున్న గ్రామానికి వచ్చాడు. ఇక్కడ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఆఫీసు ఎక్కడా అని మెకానిక్ షాప్ నడుపుతున్న ముస్లిం బాయ్ ని అడిగాడు. ఇక్కడ డిటెక్టివ్ అంటూ ఎవరూ లేరే అని అతడు అబద్ధం చెప్పాడు. కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి అరే మన భూతద్దమా అని అడ్రస్ చెప్పాడు. ఒక ఇల్లుపై రేకుల డబ్బా ఉంది, అదే ఆఫీస్ అని చెప్పారు. పైకి వెళ్ళడానికి ఓనర్ నిచ్చెన వేస్తే అక్కడకు వెళ్లారు. లోపలకు వెళ్తే హీరో యొక్క అసిస్టెంట్ పడుకుని ఉన్నాడు. రే కస్టమర్ వచ్చారా అని ఓనర్ చెప్పగానే లేచాడు. విషయం ఏంటని అడిగితే కాస్ట్లీ ఫోన్ పోయిందట. దాని వాల్యూ 2 లక్షలు అనగానే అందులో సగం మాకు ఫీజుగా ఇవ్వాలని అసిస్టెంట్ అడిగాడు. అప్పుడు బాసు 2 కట్టలు తీసి టేబుల్ పై పెట్టాడో లేదో అదే అని ఓనర్ ఒక కట్ట తీసుకుని పారిపోయాడు. మిగతా సగం అసిస్టెంట్ తీసుకున్నాడు. ఇంతకీ కేసు ఏంటని అడిగితే పక్కనున్న రిసార్ట్ లో ఓనర్ స్టే చేశాడు. మరుసటి రోజు వెళ్లిపోయాడు. కానీ ఫోన్ పోయినట్లు ఆ తర్వాతే తెలిసింది. ఆ ఫోన్ చాలా ముఖ్యం, దాన్ని ఎలాగైనా కనిపెట్టి ఇవ్వండి అని బాస్ అడిగాడు. ఈ ఐటీ ఉద్యోగి భాస్కర్ గురించి చాలా విషయాలు విన్నట్లున్నాడు. నేను భాస్కర్ అన్నకు పెద్ద ఫ్యాన్ అండి అంటున్నాడు. ఇంతకీ ఈ డిటెక్టివ్ ఫీల్డ్ లోకి అతడు ఎలా వచ్చాడు అని అడిగాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో యొక్క ఇంట్లో అమ్మా నాన్న అన్న ఉంటారు. అన్న ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హీరోకు కళ్ళు సరిగా కనిపించకపోవడం వల్ల భారీ లెన్సులు ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. అందువల్ల అతన్ని భూతద్దం అని పిలుస్తుంటారు. వీరి ఇంటి ఎదురుగా ముస్లిం కుటుంబం ఉంది. అందులో అమ్మా నాన్న ఒక అమ్మాయి ఉంటుంది. ఇంటి పక్కన ఇంకో కుటుంబం ఉంది. అందులో అమ్మ 2 కూతుళ్లు ఉంటారు. ఈ ఇంట్లో ఉన్న రెండో అమ్మాయి పేరు లక్ష్మి. ఆమెను హీరో స్కూల్ టైం నుంచే లవ్ చేస్తున్నాడు. ఆమె ఇప్పుడు కమ్మలు పోగొట్టుకుంటే ఇంట్లో ఉన్న అక్క అమ్మ అంతా వెతుకుతున్నారు. అప్పుడు అక్కడికి వెళ్లిన హీరో తీక్షణంగా చూశాడు. లక్ష్మిని చూసి నవ్వాడు. ఆ కమ్మ ఆమె జడులోనే ఉంది చూడండి అన్నాడు. భూతద్దాలు పెట్టుకున్న అతని చూపు షార్ప్ గా ఉంటుంది. ఇంకోవైపు ముస్లిం అమ్మాయిని హీరో అన్న ప్రేమిస్తున్నాడు. ఆమె తండ్రి ఎస్ఐ. విషయం తెలిసి అతడు హీరో అన్నతో గొడవ పడ్డాడు. గొడవ అయినా కూడా ఈ ప్రేమికులు రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం తెలిసిన తండ్రి కూతురును ఇంట్లోనే బంధించాడు. ఈసారి వారి ఇంట్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని అనుకున్న అన్న వారి ఇంటికి వెళ్ళాడు. కానీ అప్పుడు ఇంట్లో చూస్తే అంతా చనిపోయి ఉన్నారు. ఈ అన్న ఏడ్చుకుంటూ అందరి డెడ్ బాడీలను చూస్తున్నాడు. ప్రేయసి దగ్గరికి వెళ్లి ఆమె పొట్టలో గుచ్చుకున్న కత్తిని తీస్తుండగా అప్పుడే కరెక్ట్ గా పోలీసులు వచ్చారు. గొడవను మనసులో పెట్టుకుని ఇతడే చంపాడని అరెస్ట్ చేశారు. కానీ అన్న ఈ హత్య చేయలేదు, హంతకులను కనిపెట్టాలని ఆ ఇంటికి హీరో వెళ్లి వెతికితే ఒక్క క్లూ కూడా దొరకలేదు. కొన్నాళ్లకు బెయిల్లో బయటకు వచ్చిన అన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మా అన్న ఈ హత్యలు చేసి ఉండకపోవచ్చు అని హీరో బలంగా నమ్మాడు. ఆ ఇంట్లో ఏదైనా ఆధారం దొరుకుతుందా అని చెక్ చేయడానికి ఆ ఇంటికి వెళ్ళాడు. మొత్తం వెతికేటప్పుడు ఆ ఇంట్లో ఎవరు దూకినట్లున్నారు. ఆ ముద్రను అతడు చూశాడు. అంతేకాదు అక్కడ శివలింగం ఉన్న ఒక తాయెత్తు లాంటిది దొరికింది. దాన్ని కూడా గమనించాడు. దీనికి ఇక్కడ జరిగిన హత్యలకు సంబంధం ఉందని అర్థం చేసుకున్నాడు. వెంటనే పోలీసులకు విషయం చెబితే నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలియదు అని వాళ్ళు పట్టించుకోలేదు.
లేదు. పోలీసు అవ్వాలని అనుకున్నాడు, కానీ చూపు సరిగా లేకపోవడం వల్ల పోలీసు అవ్వడం కష్టం అనుకున్నాడు. పోలీస్ కాకుంటే ఏంటి, డిటెక్టివ్ అవుదామని ప్రైవేట్ డిటెక్టివ్ గా మారాడు. ఈ విషయాలన్నీ అసిస్టెంట్ చెప్పాడు. అదే టైంలో పోలీసు జీపు మెకానిక్ షాప్ ను దాటుకుంటూ వెళ్తోంది. హీరో ఇంటి ఎదురుగా వెళ్లి ఆగింది. హీరో ఇంట్లోంచి బయలుదేరుతున్నాడు. కొడుకు డిటెక్టివ్ అని తిరుగుతుండడం అతని తండ్రికి ఇష్టం లేదు. పోలీసు బండి రాగానే వెళ్ళొస్తా అని హీరో బయటకొచ్చాడు. పక్కింట్లో ఉండే ఇద్దరు లేడీస్ ని కూడా చూసి హాయ్ లేడీస్ వెళ్ళొస్తా అని అంటున్నాడు. కానీ లక్ష్మి అనే అమ్మాయి ఇతన్ని అస్సలు పట్టించుకోదు. కానీ ఇతడు మాత్రం ఆమెను వన్ సైడ్ గా లవ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న ఎస్ఐ హీరో యొక్క ఫ్రెండే. చిన్న వయసులో ఇతడు హీరో యొక్క పేపర్ లో చూసి రాసేవాడు. ఎగ్జామ్ వచ్చిందంటే హీరో వెనకే కూర్చుని అతడు హీరో పేపర్ చూసి రాసేవాడు. ఇతని వల్లే అతడు ఎగ్జామ్ పాస్ అయ్యాడట. ఇతని తండ్రి ఎమ్మెల్యే కావడం వల్ల రికమెండేషన్ చేయడం వల్ల అతనికి ఈ పోలీసు ఉద్యోగం వచ్చిందట. రే ఆ ఎగ్జామ్ లో గాని నేను నీకు చూపించకపోతే నువ్వు ఎస్ఐ అయ్యేవాడివా అని ఎప్పుడు దెప్పి పొడుస్తుంటాడు హీరో. సోడా బుడ్డి అద్దాలు బయటకు తెలియకూడదని వాటిపైన బ్లాక్ కలర్ గ్లాసెస్ పెడుతుంటాడు హీరో. సరే కేసేంటి అని అడిగాడు. పోలీసులు కనిపెట్టిన విషయాలను ఇతడు కనిపెడుతుంటాడు. అందువల్లే ఆ ఫ్రెండ్ హీరోను ఎప్పుడు పిలుస్తుంటాడు. ఒక ఇంట్లో హత్యలు జరిగాయి. నగలు డబ్బులు కనిపించకుండా పోయాయి. ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అక్క అని చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ అక్క గర్భిణి. ఆమెను గొంతు కోసి చంపారు. మార్కెట్ కు వెళ్లి ఇంటికి వచ్చిన చెల్లి ఈ హత్యలు చూసి బెదిరిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. యాక్చువల్ గా ఇదే జరిగిందని ఆ ఎస్ఐ హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో ఇల్లంతా తిరిగి చూశాడు. చాలా విషయాలను నోట్ చేశాడు. కేస్ క్లోజ్ అయిందిరా, హంతకుడు ఈ ఇంటికి చెందిన వారే అని హీరో అన్నాడు. బయట నుంచి ఇక్కడికి వేరే వాళ్ళు ఎవరూ రాలేదు, ఇంట్లో ఉన్నవారే చంపారు అని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నువ్వెలా చెప్పగలవు అని ఎస్ఐ అడిగాడు. ఈ ఎస్ఐ ఏం చెప్తున్నాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళు హత్యలు చేస్తే మిగిలింది ఇప్పుడు చెల్లెలు ఆమె బావ మాత్రమే. నా వ్యూ ప్రకారం చూస్తే ఈ హత్యలు చనిపోయిన లేడీ యొక్క భర్తే చేసి ఉంటాడు అని ఎస్ఐ అన్నాడు. లేదు లేదు నాకు ఆ చెల్లి పైనే డౌట్ గా ఉందని హీరో అన్నాడు. అతడి మొదటి సందేహం ఎక్కడ కలిగిందంటే ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేస్తే అందులో చాలా కాయగూరలున్నాయి. ఇన్ని కాయగూరలు ఉన్నప్పుడు ఆమె కాయగూరల కోసం మార్కెట్ కు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇది మొదటి సందేహం. సరే మార్కెట్ కు వెళ్లిన ఆమె కాయగూరలు కొని బుట్టతో ఇంటికి వచ్చింది. ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు సడన్ గా డెడ్ బాడీలను చూసి ఆమె భయపడేది. చేతిలో ఉన్న బుట్ట కింద పడి కాయగూరలు చెల్లా చెదురయ్యేవి. కానీ ఆ బుట్టను సేఫ్ గా ఒక చోట పెట్టింది. ఇది రెండో సందేహం. ఇంట్లో ఉన్న వాళ్ళను చంపడం కోసం ఆమె టీలో పాయిజన్ కలిపి ఉండాలి. పాయిజన్ కలుపుతుంటే అక్క చూసి ఉంటుంది. ఏం కలుపుతున్నావే అని ఆమె అడిగి ఉంటుంది. అప్పుడు కత్తితో అక్కను ఆమె గొంతు కోసి చంపింది. ఆ తర్వాత పాయిజన్ కలిపిన టీని అమ్మకు నాన్నకు ఇచ్చింది. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత పాయిజన్ డబ్బాను ఆ మంటల్లో వేసి కాల్చేసింది. ఆ తర్వాత ఇంట్లో రాబరీ జరిగిందని కట్టు కథ అల్లాలని అనుకుంది. డబ్బు నగలు తీసి చెట్ల పాదుల్లో దాచిపెట్టింది. దానిపైన త్వరగా ఒక మొక్కను నాటి ఉంటుంది. ఎందుకంటే ఆమె కంగారులో మొక్కను నాటిన విధానం చూస్తేనే అర్థమవుతోంది. అక్క గొంతు కోసిన కత్తిని కడిగి కిచెన్ లోనే పెట్టింది. మిగతా కత్తులపై తడి లేదు, కానీ ఈ కత్తిపై నీటి చుక్కలు ఉన్నాయి. దీంతోనే చంపి ఉంటుందని అన్ని విషయాలను టక్కున హీరో కనిపెట్టాడు. చెల్లిని బావను పిలిచిన ఎస్ఐ వీరిని నువ్వే చంపావా అని భర్తను అడిగాడు. లేదు నేను చంపాను, అతడు చంపలేదు, నేనే చంపాను అని చెల్లి ముందుకు వచ్చింది. ఆమె బావను ప్రేమించిందట, కానీ అతన్ని అక్కకు ఇచ్చి పెళ్లి చేశారు. అందువల్లే అందరినీ చంపేసి అతనితో జీవితం పంచుకోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు దొరికిపోయింది. హీరో పోలీస్ జీప్ లో వస్తుంటే సెక్యూరిటీ ఆ మొబైల్ షాప్ ఓనర్ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇదంతా హీరో చూశాడు. ఇప్పుడు ఆఫీస్ కు వచ్చి చూస్తే మొబైల్ కనిపించట్లేదని కేసు వచ్చింది. ఏ రిసార్ట్ లో అని అంతా విచారించాడు. నువ్వు చూస్తే కోటీశ్వరుడు లాగా ఉన్నావు, కేవలం 2 లక్షల ఫోన్ కోసం ఇంత దూరం వచ్చావంటే అందులో ఏదో ముఖ్యమైనది ఉంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి అని హీరో అడిగాడు. అప్పుడు ఆ ఐటీ ఉద్యోగి ఏం లేదండి, మా సార్కు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి రిసార్ట్ లో హాయిగా గడుపుతుంటాడు. అలా సంతోషంగా ఉన్నప్పుడు అతడు వీడియోలు తీసుకుంటాడు. ఆ వీడియోలు మొబైల్లోనే ఉన్నాయి. అవి గాని బయటకు వస్తే పరువు పోతుందని మా బాస్ భయపడుతున్నాడు అని ఐటీ ఉద్యోగి చెప్పాడు. హీరో ఎక్కువగా లాగుదామని చూస్తే ఆల్రెడీ ₹1,00,000 తీసుకున్నట్లు అసిస్టెంట్ చెప్పాడు. సరే డబ్బు తీసుకున్నాం కదా, మీ పని పూర్తి చేస్తామని హీరో చెప్పాడు. ఇంతకీ ఫోన్ ను ఏ పాకెట్ లో పెట్టావు, ఎటువైపు పెట్టావు, ఇలా అన్ని డీటెయిల్స్ ను హీరో అడిగాడు. అప్పుడు అతడు చెప్పిన వివరాలతోనే అసలు ఏం జరిగి ఉంటుందో హీరో చెప్తున్నాడు. నువ్వు రూమ్ ను లాక్ చేసి బయటకు వెళ్లేటప్పుడు ఫోను అనుకోకుండా కింద పడిపోయింది.
జరిగింది, దాన్ని గమనించకుండా వెళ్లి ఉంటావు. సెక్యూరిటీ ఫోన్ ను చూసి తీసుకుని ఉంటాడు. ఇలా కనిపెట్టి చెప్పేశాడు, ఫోన్ రేపు దొరుకుతుంది, మీరు వెళ్లి రండి అన్నాడు. ఇంతకీ సెక్యూరిటీనే తీశాడని నువ్వెలా చెప్పగలుగుతున్నావు అని అసిస్టెంట్ అడిగాడు. జీప్ లో నేను వచ్చేటప్పుడు సెక్యూరిటీ మొబైల్ షాప్ లో దాన్ని అమ్ముతున్నాడు. అతడు రిసార్ట్ లోనే పనిచేస్తున్నాడు. ఆ దొరికిన ఫోన్ నే అమ్ముతున్నాడేమో అని హీరో అన్నాడు. వెంటనే మొబైల్ షాప్ కు వెళ్లి విచారించాడు. ఆ షాప్ నే అమ్మినట్లు సెక్యూరిటీ, ఆ షాప్ అతడు ఇద్దరు ఒప్పుకున్నారు. ఫోన్ తెచ్చాక అసిస్టెంట్ దాన్ని అన్లాక్ చేశాడు. ఇంతకీ ఏం వీడియోలు ఉన్నాయి అని చెక్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఓనర్ కు ఫోన్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మళ్లీ హత్య జరిగింది. ఒక లేడీని చంపి తల తీసేశారు. ఆమె ఒళ్ళో దిష్టి బొమ్మను పెట్టారు. సమాచారం అందడంతో పోలీసులు వచ్చారు. అక్కడికి ఫోరెన్సిక్ డాక్టర్ వచ్చింది. డెడ్ బాడీ దగ్గర ఆధారాలు సేకరిస్తోంది. హీరో కూడా అక్కడికి వచ్చి చెక్ చేశాడు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అక్కడికి లక్ష్మి కూడా వచ్చింది. ఈమె రిపోర్టర్ గా పనిచేస్తోంది. ఎస్ఐను చూస్తూ ఫుల్ గా తిడుతోంది. అతడు కూడా ఈమెకు ఫ్రెండే. రే, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, నువ్వు ఒక్క క్లూ కూడా దొరకలేదు, ఎందుకురా ఈ ఉద్యోగం చేస్తున్నావు అని తిడుతోంది. ఇదిగో చూడమ్మా, సగం హత్యలు ఇక్కడ జరిగాయి, ఇంకో సగం హత్యలు కర్ణాటకలో జరిగాయి. అక్కడ ఈ కేసులను విచారించేది పెద్ద ఆఫీసర్. అతడే ఈ కేసులో ఒక్క క్లూ కూడా కనుక్కోలేదు. ఇప్పుడు 15 హత్యలు జరిగాయి కదా, కనిపించకుండా పోయారని కొన్ని కేసులు వచ్చినా కూడా మేము కనిపెట్టేవాళ్ళం. కనిపించకుండా పోయిన వారెవరు, వారి ఊరేంటి, పేరేంటి అని ఇలా విచారిస్తే కొన్ని వివరాలైనా తెలిసేవి. కానీ ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన అమ్మాయిలని ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తల లేకపోవడం వల్ల వారు ఎవరనేది కూడా కనిపెట్టలేకపోయాం. ఇలాంటి టైంలో మేము ఈ కేసుని ఎలా ఛేదించేది, మా ఇబ్బందులను కూడా అర్థం చేసుకోమా అని ఎస్ఐ అన్నాడు. హీరో పక్కింట్లో ఉన్న లక్ష్మి ఇంటికి వెళ్ళాడు. తరచుగా ఆ ఇంటికి వెళ్లి లైన్ వేస్తుంటాడు. కానీ ఆమె అస్సలు పట్టించుకోవట్లేదు. ఒకసారి ఆమె బాగా తిట్టింది. ఈ ఊర్లో నిన్ను ఎవరూ గౌరవించట్లేదు, మొదట నీపై గౌరవం తెచ్చుకో, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచిద్దామని అంది. ఇక అసిస్టెంట్ దగ్గరకు వచ్చిన హీరో, నన్ను అందరూ గౌరవించాలి, నేనేం చేయాలరా అంటున్నాడు. ఇప్పుడు సీరియల్ హత్యలు జరుగుతున్నాయి కదా, ఈ కేసును సాల్వ్ చేస్తే మంచి పేరు వస్తుంది కదా అని అసిస్టెంట్ అన్నాడు. ఆ కేసుల గురించి విచారిద్దామని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అక్కడ చూస్తే ఒక గూర్ఖా నా భార్య కనిపించట్లేదని సంవత్సరం కాలంగా పిచ్చోడిలా తిరుగుతున్నాడు. అతడు స్టేషన్ కు రాగానే కొట్టి పంపించడం పోలీసులకు అలవాటైంది. అప్పుడు అతన్ని చూసిన హీరో, ఏయ్యా, సంవత్సరం కాలంగా భార్య కనిపించట్లేదని అతడు కేసు ఇవ్వడానికి వస్తున్నాడు, కనిపెట్టొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఎస్ఐ, రే, భార్య అని అంటుంటే ఆమె ఒక లేడీ అని అనుకునేవు, వాడు పెళ్లి చేసుకున్నది ఒక ట్రాన్స్జెండర్ ను అని ఎస్ఐ చెప్పాడు. సీన్ కట్ చేస్తే కర్ణాటకలో ఇన్స్పెక్టర్ ను చూపించారు. అతని సరిహద్దుల్లో తల లేని డెడ్ బాడీ దొరికింది. 6వ వేలు కట్ చేయబడి ఉంది. తల కట్ చేశారు. ఒడిలో దిష్టి బొమ్మను పెట్టారు. ఆ ఇన్స్పెక్టర్ ఏదైనా ఆధారం దొరుకుతుందా అని మొత్తం వెతికాడు. ఈ విషయం తెలిసి హీరో విచారించడానికి ఇక్కడికి వచ్చాడు. రిపోర్టర్ కూడా వెళ్ళింది. రిపోర్టర్ గా ఆమె విచారిస్తుంటే డిటెక్టివ్ గా హీరో వచ్చి వివరాలు తెలుసుకుంటున్నాడు. హీరో డెడ్ బాడీని చూస్తే కాలికి గాయమై మానిన మరక ఉంది. చిన్న వయసులో పక్కింట్లో ఉన్న లక్ష్మి యొక్క అక్క కాలుకు పగిలిన గాజు గుచ్చుకుని గాయమైంది. అది మానిన తర్వాత మరక ఉండేది. అచ్చం ఆ మరకలాగే ఉంది. ఆమెకు 6వ వేలు కూడా ఉండేది. దాన్ని ఇప్పుడు కట్ చేశారు. డెడ్ బాడీగా పడి ఉన్నది తను ప్రేమించే అమ్మాయి అకే అని హీరో కన్ఫర్మ్ చేశాడు. అటాప్సీ రిపోర్ట్ లో హీరో కనిపెట్టినట్లే అన్ని విషయాలు నిర్ధారణ అయ్యాయి. ఈ విషయం తెలిసి హీరోయిన్ బాగా ఏడ్చింది. కిషోర్ అనే అబ్బాయిని ఆమె లవ్ చేసేది. అతన్ని పిలిచి పోలీసులు విచారించారు. అప్పుడు అతడు ఏం చెప్పాడంటే, తనను తీసుకుని గుడికి వెళ్ళా, ఆ తర్వాత బస్టాండ్ లో దించేసి వెళ్లిపోయా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని చెప్పాడు. ఇప్పటి వరకు 17 హత్యలు జరిగాయి. ఈ సీరియల్ కిల్లరే ఈ హత్య చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. అక్క చనిపోవడంతో హీరోయిన్ ఏమీ తినట్లేదు. ఆమెను ఓదార్చడం కోసం హీరో నవ్వుతున్నట్లు మాట్లాడుతుంటే ఆమె అపార్థం చేసుకుని హీరోను కొట్టింది. దెబ్బలు తిన్నాననే బాధ కంటే కూడా ఈ కేసును సాల్వ్ చేయలేకపోయానే అని హీరోకు కసి పెరిగింది. మరుసటి రోజు నుంచి డిటెక్టివ్ లాగా డ్రెస్ కోడ్ మార్చాడు. కిషోర్ ను కలిసి ఆమెను ఎక్కడ డ్రాప్ చేశావని అడిగాడు. ఇక్కడే అని అతడు బస్టాండ్ ను చూపించాడు. అక్కడికి వెళ్లి హీరో విచారిస్తుంటే ఒక కారు వచ్చి హీరోను ఢీ కొట్టడానికి ప్రయత్నించింది. జస్ట్ మిస్ లో తప్పించుకున్నాడు. హాస్పిటల్లో పడ్డప్పుడు హీరోయిన్ వచ్చి చాలా బాధపడింది. నేను తిట్టడం వల్లే కదా ఈ కేసుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఇకపై నేను కూడా నీకు సాయం చేస్తా అంది. డెడ్ బాడీలను పడేసే ప్రతి చోటును మార్కు చేస్తే అది ఆర్డర్ లో వస్తోంది. కానీ ఈ అక్క డెడ్ బాడీ మాత్రం సంబంధమే లేకుండా వేరే చోట పడేశారు. దీని గురించి కర్ణాటక ఆఫీసర్ ను అడుగుదామని హీరో హీరోయిన్ అక్కడకు వెళ్లారు. ఆ ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయిని దత్తత తీసుకుని ఇంట్లో పెంచుకుంటున్నాడు. కర్ణాటక ఇన్స్పెక్టర్ ను కలిసి అక్క హత్యకు సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నారు. ఇంతకు
ఇంతకు ముందు ఈ ఏరియాలో 5 హత్యలు జరిగాయి. విక్టిమ్స్ కట్టుకున్న సారీలకు ఈ అక్క కట్టుకున్న సారీకి డిఫరెంట్ ఉంది. ఆ తర్వాత ఆమె సారీపై సిరాతో ఏవో అక్షరాలు కనిపించాయి. వాటిని చేతిస్తే అది హాస్పిటల్ అని తెలిసింది. డాక్టర్ పేరు లాస్ట్ లో షూతో ముగుస్తున్నట్లు తెలియవచ్చింది. రాజేష్, సురేష్ ఇలా షూతో ముగుస్తోంది. అందువల్ల పక్కనే ఉన్న హాస్పిటల్ కు వెళ్లారు. మా అక్క శ్రావణిని ఏం చేసావురా అని హీరోయిన్ అతన్ని అడిగింది. ఇంకోవైపు కర్ణాటక ఇన్స్పెక్టర్ కిషోర్ దగ్గరకు వెళ్ళాడు. హీరోకు కాల్ చేసి శ్రావణిని చంపింది ఆమె బాయ్ ఫ్రెండే అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. మాకు కూడా ఆ విషయం తెలుసు అని హీరో చెప్పాడు. గుడికి తీసుకెళ్లినట్లు చెప్పాడు కదా, కానీ వీడు గుడికి తీసుకెళ్లనే లేదు, అందువల్లే దొరికిపోయాడని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇటువైపు డాక్టర్ పారిపోతుంటే అతన్ని పట్టుకున్న వీరంతా విచారిస్తే అతడు అసలు వాస్తవాలు కక్కాడు. అసలు ఏం జరిగిందంటే కిషోర్ వల్ల శ్రావణి ప్రెగ్నెంట్ అయింది. అయ్యయ్యో, ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ చంపి పడేస్తుంది అని భయపడుతోంది. నువ్వేం భయపడకమ్మా, నాకు తెలిసి ఒక డాక్టర్ ఉన్నాడు, అతడు అబార్షన్ చేస్తాడని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ పేరు యోగేష్. నేను ఇంతకు ముందు ఆల్రెడీ చాలా చేశా అని అబార్షన్ చేస్తున్నాడు. ఏమ్మా, ఈ బెడ్ పై పడుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? బెడ్షీట్ పాతదని అనుకుంటున్నావా? కొత్తదమ్మా, ఇప్పుడే మార్చా అని చెప్పాడు. అది కొత్త బెడ్షీట్. అది ఏ హాస్పిటల్ కు వెళ్లాలని ఒక సీల్ వేస్తారు. ఆ సీల్ ఫ్రెష్ గా ఉంది. ఈమె చెయ్యి పెట్టగానే ఈమె చేతికి ఆ ముద్ర అంటుకుంది. ఇక ఇంజెక్షన్ వేసి అబార్షన్ చేస్తుంటే ఆమె చనిపోయింది. ఈ విషయం బయటకు వేస్తే వీళ్ళు జైలుకు వెళ్ళాలి. అందువల్ల ఏం చేశారంటే ఆల్రెడీ అక్కడ సీరియల్ హత్యలు జరుగుతున్నాయి కదా, ఆ హత్యల్లో ఇదొకటి లాగా సెట్ చేయాలనుకున్నారు. వైట్ కలర్ లో సారీ కట్టి తల తీసేసి ఆమె ఒళ్ళో దిష్టి బొమ్మను పెట్టారు. తలనేం చేశారా అని అడిగితే ముక్కలు ముక్కలు చేసి ఏరులో పారేసినట్లు చెప్పారు. ప్రియుడు అదంతా చెప్తుంటే లక్ష్మి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళింది. ఈ హత్య చేసింది సీరియల్ హంతకుడు కాదనేది తెలిసింది. సరే, మీరెలా కనిపెట్టారు సార్ అని ఎస్ఐ ఇన్స్పెక్టర్ ని అడిగాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు మాకు దొరికిన డెడ్ బాడీలు అన్ని కూడా ఈస్ట్ వైపు చూస్తున్నట్లు ఉన్నాయి, కానీ ఈ డెడ్ బాడీ మాత్రం వేరే వైపు చూస్తున్నట్లుంది. అప్పుడు మాకు సందేహం కలిగింది. ఇప్పటి వరకు జరిగిన హత్యల్లో చనిపోయింది ఎవరు అని తెలియకపోవడం వల్లే కేసును సాల్వ్ చేయలేకపోయాం. కానీ ఈమె చనిపోయిన తర్వాత నీ ఫ్రెండే ఆమె శ్రావణి అని గుర్తుపట్టాడు. అప్పుడే మాకు సందేహం ఆమె ప్రియునిపై కలిగింది. అందువల్ల ఈజీగా కనిపెట్టామని చెప్పాడు. శ్రావణి కేసు క్లోజ్ అయింది, కానీ ఆ సీరియల్ హత్యలు ఇంకా కనిపెట్టలేదు. హీరో ఆ డెడ్ బాడీలు అన్నిటినీ పరిశీలించాడు. ఇప్పుడు శివలింగం లాంటిది ఒకటి చూశాడు కదా, దాన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. చిన్న వయసులో తన అన్న యొక్క లవ్వర్ ఇంట్లో ఆ శివలింగం లాంటి తాయెత్తు దొరికింది. అలాంటిదే రీసెంట్ గా ఎక్కడో చూసినట్లు గుర్తుకొచ్చింది. చాలా బాగా ఆలోచించాడు. కోటీశ్వరుడైన ఆ బాసు రిసార్ట్ లోకి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళాను, అప్పుడు వీడియో రికార్డ్ చేశానని చెప్పాడు కదా, అందులో ఉన్న ఆ అమ్మాయిని చూస్తే ఆమెకు 6+6 12 వేళ్లు ఉన్నాయి. ఆమె మెడలో కూడా ఆ శివలింగం ఉంది. 16వ హత్యగా చంపబడింది ఈ అమ్మాయి అయి ఉంటుందని హీరో అనుకున్నాడు. సీన్ కట్ చేసి అడవి మధ్యలో ఉన్న బిల్డింగ్ ను చూపించారు. ఒకడు పెద్ద కత్తి తీసుకుని ఒక లేడీ ముందుకు వెళ్తున్నాడు. ఆమె నోట్లో విభూది వేసి ఆ తర్వాత తల కట్ చేశాడు. తలను ఆ ఆలయంలోనే పెట్టి డెడ్ బాడీని మాత్రం పెట్టెలో పెట్టాడు. ఇది 17వ హత్య. ఇప్పుడు రిసార్ట్ కు వచ్చిన ఆ అమ్మాయి ఎవరనేది హీరో కనిపెట్టాలనుకున్నాడు. నేరుగా బాస్ ఇంటికి వెళ్ళాడు. అతని భార్య వచ్చి తలుపు తెరిచింది. వీళ్లను చూసి అతడు భయపడిపోయాడు. భార్య ఇదంతా వినకూడదని లోపలికి పంపించాడు. కానీ గొడవ పెద్దది కావడంతో ఆమెకు కూడా విషయం తెలిసింది. ఇక అంతా తెలిసిపోయాక వేరే దారి లేక ఆ బాస్ ఒప్పుకుంటున్నాడు. అవును, నేను అమ్మాయిలను తీసుకుని రిసార్ట్ కు వెళ్తాను, ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. ఆ రోజు కూడా కాల్ చేసి ఒక అమ్మాయిని అరేంజ్ చేసుకున్నాను. రిసార్ట్ లో రిసెప్షన్ దగ్గర ఒక అమ్మాయి కూర్చుని ఉంది. నా కోసం వచ్చిన అమ్మాయే అయి ఉంటుందని ఆమెను నా రూమ్ కు తీసుకెళ్లాను. నాకు వీడియో తీసే అలవాటు ఉంది. ఆమెను కూడా వీడియో తీస్తుంటే లేదు లేదు, మీరు అనుకున్న అమ్మాయిని నేను కాదు, నన్ను వదిలేయండి అని ఆమె ఎంతో అరిచింది. అప్పుడు తలుపు వేరే తెరిచి ఉంది. బయట నుంచి బుర్కా వేసుకుని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. నన్ను కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళింది. యాక్చువల్ గా ఇదే జరిగిందని చెప్పాడు. లోపలికి వచ్చిన ఆ అమ్మాయి ఇతడు బుక్ చేసుకున్న అమ్మాయి కాదు, ఆమె వేరే ఒకరిని కలవడానికి వచ్చింది. ఇంతకీ లోపలికి వచ్చిన బుర్కా వేసుకున్న అమ్మాయి ఎవరు అని హీరో అడిగాడు. ఆమెను కనిపెట్టాలని అనుకున్నారు. ఇప్పటి వరకు చంపబడిన వారంతా కూడా వేషలై ఎందుకు ఉండకూడదు అని హీరో అంటున్నాడు. వాళ్ళు కుటుంబం నుంచి బయటకు వచ్చారు, ఏదో పొట్టకూటి కోసం ఇలా చేస్తూ బతుకుతున్నారు. వాళ్ళు కనిపించకుండా పోతే మా వాళ్ళు కనిపించట్లేదని ఎవరు కేసు కూడా పెట్టరు. ఇలాంటి వాళ్ళనే ఆ కిల్లర్ చూజ్ చేసుకుంటున్నాడేమో అని హీరో అన్నాడు. రిసార్ట్ లో సెక్యూరిటీ ఉంటాడు కదా,
అతన్ని విచారిస్తే ఏమైనా తెలుస్తుందేమో అనుకున్నారు. సెక్యూరిటీని పట్టుకున్నారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని అడిగారు. అవునండి, ఆ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లేటప్పుడు నేను చూశాను. తలుపు మూసి ఉండకపోవడం వల్ల లోపల ఏం జరుగుతోందా అని నేను తొంగి చూశాను. అప్పుడు బుర్కా వేసుకున్న ఒక అమ్మాయి వచ్చి ఆమెను తీసుకెళ్లింది. ఇప్పుడు కొత్త విషయం ఒకటి చెప్పాడు. యాక్చువల్ గా ఆ శివలింగాన్ని మెడలో వేసుకుని ఉన్న అమ్మాయే కాదు, ఆమె ట్రాన్స్ జెండర్ అని చెప్పాడు. ఇప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇప్పటి వరకు చంపబడిన వారంతా కూడా ట్రాన్స్ జెండర్లు ఎందుకు ఉండకూడదు అని అనుమానపడుతున్నాడు. మా అమ్మాయి కనిపించకుండా పోయిందని ఒక్కో కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే చంపబడిన వారంతా కూడా ట్రాన్స్ జెండర్స్ అయి ఎందుకు ఉండకూడదు అని హీరో అంటున్నాడు. మరుసటి రోజు హీరో టీవీ చూస్తుంటే ఒక ట్రాన్స్ జెండర్ యొక్క ఇంటర్వ్యూ వస్తోంది. అందులో ఆమె ఏమంటుందంటే మమ్మల్ని కుటుంబమే విడిచిపెట్టింది. మాకు ఏదైనా అయితే అడగడానికి కుటుంబం కూడా ముందుకు రాదు. మేము అనాథ డెడ్ బాడీలుగా పడి ఉంటామని అంటోంది. దీన్ని బట్టి చూస్తే చనిపోయిన వారంతా కూడా ట్రాన్స్ జెండర్స్ అయి ఉంటారేమో అని హీరో అన్నాడు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ట్రాన్స్ జెండర్స్ అయి ఉంటే శవ పరీక్ష చేసినప్పుడు అది డాక్టర్ కి తెలుస్తుంది కదా అని హీరోయిన్ అంది. అవునవును, అయితే పోస్ట్ మార్టం చేసింది ఎవరు అనేది విచారిస్తున్నారు. ఒక సీనియర్ డాక్టరే శవ పరీక్ష చేశాడు. ఆ డాక్టర్ ఇంటికి వెళ్దాం, అతనికి ఈ హత్యలకు ఏదైనా సంబంధం ఉందేమో అని అనుకున్నారు. ఆ డాక్టర్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆ ఇంటి నుంచి ఎవడో ఒకడు పారిపోతున్నాడు. డాక్టరే పారిపోతున్నాడేమో అని అనుకున్నారు. వెంబడించారు, కానీ అతడు దొరకలేదు. లోపలికొచ్చి చూస్తే డాక్టర్ చనిపోయి ఉన్నాడు. తుపాకీతో కాల్చుకుని అతడు చనిపోయాడు. ఒకవేళ ఇది హత్య అయి ఉండొచ్చేమో అని చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు. లేదు లేదు, ఇది ఆత్మహత్య అని హీరో బల్లగుద్ది చెప్తున్నాడు. ఎందుకంటే అటు చూడండి, గోడకు ఉండాల్సిన ఫోటో ఇప్పుడు కనిపించట్లేదు. ఫోటోను దాచిపెట్టాడు, లేదంటే కాల్చేశాడు. ఇక్కడ చూడండి, చేపల తొట్టి ఉంది, కానీ చేపలు లేవు. చేపలన్నింటినీ తీసుకెళ్లి సేఫ్ గా నీటిలో వదిలేశాడు. ఇక్కడ చూడండి, పూల తొట్టి ఉంది, కానీ అందులో మొక్కలు లేవు. వాటిని తీసుకెళ్లి తోటలో నాటాడు. నేను చావబోతున్నాను, ఆ తర్వాత ఇవి చచ్చిపోకూడదని వాటిని సేఫ్ గా చేశాడు. దీన్ని బట్టి చూస్తే అతడు సూసైడ్ చేసుకున్నాడు అని హీరో చెప్పాడు. ఆ తర్వాత అక్కడున్న పూజ రూమ్ ను ఓపెన్ చేసి చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఇక్కడ అతడు దేవునిగా కొలిచేది ఏంటో తెలుసా? దిష్టి బొమ్మను ఎవరైనా దేవునిగా కొలుస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ రిపోర్టర్ కదా, ఈమె ఈ హత్యల గురించి విచారించేటప్పుడు దిష్టి బొమ్మ వెనక ఉన్న పూర్వకాలపు ఒక స్టోరీని ఆమె తెలుసుకుంది. దాని గురించి ఇప్పుడు చెప్తోంది. పూర్వకాలంలో ఒక ముని దేవతలు వారి శక్తిని అమరత్వాన్ని కోల్పోతారని శపించారు. అప్పుడు వారిపై రాక్షసులు దాడి చేశారు. ఇలాగే యుద్ధం చేస్తే మేము చనిపోతాం, అమరత్వం లేకుండా మేము ఏం చేయలేమంటూ ఇంద్రునితో పాటు దేవతలంతా మహావిష్ణువును సాయం కోరారు. అయితే సముద్రాన్ని మదించండి, అమృతం దొరుకుతుంది, దాన్ని తాగితే అమరత్వం వస్తుందని, కానీ దానికి రాక్షసులు కూడా సాయం చేయాలని విష్ణుమూర్తి చెప్పాడు. వెంటనే దేవతలు రాక్షసులతో ఒప్పందం చేసుకున్నారు. దొరికిన అమృతాన్ని అంతా కలిసే తాగుదామని డీల్ మాట్లాడుకున్నారు. సముద్రాన్ని మదించిన తర్వాత అమృతం వచ్చింది. మొదట దేవుళ్లకు అమృతం పంచాలని నిర్ణయించారు. కానీ దేవుళ్లలాగే వేషం వేసుకుని ఆ వరుసలోనే రాహువు కేతువు కూర్చున్నారు. వీరే కాక మూడో రాక్షసుడు కూడా దేవునిలాగే వేషం వేసుకుని వచ్చాడు. అతడే భస్మాసురుడు. దేవుళ్ల వరుసలోనే ఉన్న రాహువు కేతువుతో పాటు భస్మాసురునికి కూడా అమృతం లభించింది. ఈ ముగ్గురు అసురులు అని దేవుళ్ళు గుర్తించారు. ముగ్గురు తలలను నరికారు. భస్మాసురుడు అమృతం తాగిన వెంటనే అతని తలను నరికారు. అందువల్ల తలకు మాత్రమే ప్రాణం ఉంది. అది చూసి దేవుళ్ళు భయపడ్డారు. అసురులకు ముని ఉంటాడు. ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. ప్రాణం ఉన్న ఆ తలను మొండానికి అతికించాలని కోరడంతో శివుడు వరం ఇచ్చాడు. వెంటనే శరీరంతో ఆ తల అతుక్కుంది. ఆ తర్వాత శివుని కోసం భస్మాసురుడు ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఎవరి తలపై చేయి పెట్టినా వారు భస్మం కావాలని, దేవుళ్ళకైనా అది వర్తించాలని భస్మాసురుడు వరం కోరాడు. తదాస్తు అని శివుడు వరమిచ్చాడు. వరమిచ్చిన శివుని తలపైనే చేయి పెట్టడానికి అతడు ప్రయత్నించాడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చాడు. చూడగానే మోహంలో పడిన భస్మాసురుడిని నాట్యం చేయాలని మోహిని అడిగింది. ఆమె అందాన్ని చూస్తూనే అతడు నాట్యం చేయసాగాడు. ఒక స్టెప్ లో తన తలను తానే తాకేలా చేసింది. అతడు తలను ముట్టుకోగానే భస్మం అయ్యాడు. కానీ తల అమృతం తాగడం వల్ల తలకు ఏమీ కాలేదు. వరం పొందిన భస్మాసురునికి తన వరమే శాపంగా మారింది. అందువల్లే ఇంట్లో దిష్టి బొమ్మను కడతారు. ఎవరైనా ఇంటిపై కన్ను పెడితే వారికే తిరిగి కొడుతుందని అలా చేస్తారు. వీరు మాట్లాడుకునేది చూసి ఎవరో పారిపోయారు. హీరో అక్కడ చూస్తే ఆధారాలన్నింటినీ కాల్చేశారు. సగం కాలిన వాటిని తీసి హీరో చెక్ చేశాడు. ఒక ఫోటోలో సిల్వర్ కలర్ లో కారు
ఉంది. ఇదే కారును ఉపయోగించి రిసార్ట్ నుంచి బుర్కా వేసుకున్న అమ్మాయి శివలింగం వేసుకుని ఉన్న ఇంకో అమ్మాయిని తీసుకెళ్లింది. ఇదంతా సెక్యూరిటీ చూసి ఇంతకు ముందు వీళ్లకు చెప్పాడు. ఆ తర్వాత ఒక కాలేజీ పేరు కనిపించింది. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చదివారనే డీటెయిల్స్ ఉన్నాయి. ఆ కాలేజీకి వెళ్లి ఫోటోలో అరకొరగా కనిపించేది ఎవరని అడిగారు. అందులో పేరు చూస్తే రుద్రవేణి అని రాసి ఉంది. అదే సంవత్సరంలో రుద్రవేణి చదివిందా అని చెక్ చేశారు. అన్ని హత్యల్లో కూడా ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆమె వస్తుంది కదా, ఆమె పేరే రుద్రవేణి. కానీ వీళ్ళు విచారించడానికి వచ్చిన కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలంటే మెడికల్ కాలేజీలో చదవాలి. ఐటీ ఇంజనీరింగ్ చదివిన ఈమె అలా ఎలా అయ్యింది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇందులో ఆమె అడ్రస్ లేదా అని కాలేజీలో అడిగితే ఆమె ఒక అనాథ, ఇక్కడ హాస్టల్లోనే ఉండేది, ఆమెకు అడ్రస్ అంటూ ఏమీ లేదని చెప్పారు. ఆ తర్వాత రుద్రవేణి మెడికల్ చదివిందా లేదా అని విచారించారు. ఆమె ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కూడా అయ్యింది. మొదట ఇంజనీరింగ్ చదివిన ఆమె ఆ తర్వాత డాక్టర్ చదివి ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తోంది. అంతేకాదు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చనిపోయిన వారంతా కూడా ట్రాన్స్ జెండర్ అనే విషయాన్ని దాచిపెట్టాడు. ఇంకోవైపు ఈమెమో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గా వచ్చి ఒక్క ఆధారము కూడా బయటకు వెళ్లకుండా చూసింది. ఈ డాక్టర్ కు ఆమెకు సంబంధం ఏంటి? మొదట ఈ రుద్రవేణిని విచారించాలి అని హీరో అంటున్నాడు. అప్పుడు ఎస్ఐ ఏమంటున్నాడంటే ఆమె గవర్నమెంట్ ఆఫీసర్, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆమెను నేను విచారించలేను, అందువల్ల మీరే వెళ్లి విచారించండి అని అన్నాడు. అసిస్టెంట్ రుద్రవేణి ఉన్న అపార్ట్మెంట్ వైపు వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ ఇతన్ని చూసి బయటకు పంపిస్తున్నాడు. కానీ అదే అపార్ట్మెంట్ లో ఐటీ అబ్బాయి ఉంటాడే, అతడు కూడా ఉంటున్నాడు. అసిస్టెంట్ ను చూడగానే సార్ సార్ మీరేంటి ఇక్కడ అని హత్తుకున్నాడు. రుద్రవేణి గురించి అతన్ని విచారించారు. నా ఫ్లాట్ పక్కనే ఆమె ఫ్లాట్ ఉంటుందని అతడు చెప్పాడు. రండి అని పైకి తీసుకెళ్తుంటే అదే సమయంలో రుద్రవేణి తన కారులో బయటకు వెళ్తోంది. ఆమె కారు చూస్తే సిల్వర్ కలర్ కారు. ఆమె తన ఇంటికి డిజిటల్ లాక్ పెట్టుకుంది. ఈ ఐటీ అబ్బాయి దాన్ని హ్యాక్ చేసి ఓపెన్ చేశాడు. వీళ్ళేమో లోపలికి వెళ్లారు. బయట ఎక్కడో ఉన్న ఆమెకు సీసీటీవీ కెమెరా ద్వారా ఫోన్ లో అంతా కనిపిస్తోంది. ముగ్గురు ఇంట్లోకి వెళ్లారని వేగంగా వస్తోంది. ఈ ఇల్లంతా కూడా ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతుకుతున్నారు. అక్కడ కంప్యూటర్ ఉంది, కానీ ఓపెన్ చేద్దామంటే లాక్ చేసి ఉంది. ఊరికే 1 2 3 అది ఇది అని పాస్వర్డ్ వేశారు, కానీ ఓపెన్ కాలేదు. అప్పుడు ఐటీ అబ్బాయి దాన్ని హ్యాక్ చేశాడు. ల్యాప్టాప్ ను ఓపెన్ చేశారన్న విషయం కూడా ఈమెకు తెలుస్తోంది. ఓపెన్ చేసి చూడగానే డెస్క్ టాప్ పైనే ఇప్పటి వరకు ఎంత మందిని చంపారో వాళ్ళ ఫోటోలు, పేరు, ఊరు అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 17 మందిని చంపారు. మొత్తం డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇక 18వ వ్యక్తి ఎవరనేది అందులో లేదు. ఈమె మెయిల్ ఐడికి ఇంకో మెయిల్ ఐడి నుంచి ఏవేవో వచ్చాయి. అంటే వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకున్నారు. ఆ మెయిల్ ఐడి యొక్క నెంబర్ ను అంటే ఫోన్ నెంబర్ ను కనిపెట్టొచ్చా అని హీరో అడిగితే కనిపెట్టగలను అని ఐటీ అబ్బాయి చెప్పాడు. వాళ్ళు దాని గురించి వెతుకుతుంటే ఆలోపే ఈమె కారు పార్కింగ్ చేసి పైకి వస్తోంది. ఆమె రావడం చూసి వీళ్ళంతా బయలుదేరారు. ఈ ఇద్దరేమో పైకి వెళ్లారు. కానీ ఐటీ అబ్బాయి మాత్రం భయపడకుండా ఆమె ముందు నుంచే వెళ్తున్నాడు. ఇందులో ముఖ్యమైన మనిషి రుద్రవేణి అనేది వాళ్ళకు తెలిసిపోయింది. అప్పుడు ఆమె ఎవరికో ఫోన్ చేసి అప్డేట్ చేసింది. అప్పుడు అటువైపు ఉన్న వ్యక్తి నీ పనిని నువ్వు కరెక్ట్ గా చేయి అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత మెయిల్స్ వచ్చిన మొబైల్ నంబర్ ను కనిపెట్టమని చెప్పారు కదా, ఆ ఐటీ అబ్బాయి కనిపెట్టాడు. ఆ మొబైల్ నంబర్ ఎవరిదంటే దానవ లింగేశ్వర్ అనే వ్యక్తికి సంబంధించింది. ఈ రుద్రవేణి పక్కన ఫ్లాటే ఆ దానవ లింగేశ్వర్ది. ఇప్పుడు వీరు ఆ ఫ్లాట్ ను కూడా తెరిచి లోపలికెళ్లారు. వెతుకుతుంటే సందేహపడేలా ఒక చోటు ఉంది. అక్కడ ఓపెన్ చేసి చూస్తే లోపల రుద్రవేణి చనిపోయి ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుంది. ఆ అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ ఉంటాడే, అతన్ని పోలీసులు పిలిచారు. ఈ లింగేశ్వరి యొక్క ఫోటో ఇస్తారా అని అడిగారు. నా కూతురు పెళ్లికి అతను వచ్చాడు, ఫోటో దిగాడు, తీసుకొస్తా అని వెళ్ళాడు. ఆ లోపల వీరు అక్కడ ఉన్న పూజ రూమ్ ను చూశారు. ఇక్కడ ఇతడు కూడా దేవునిగా పూజించేది ఆ అసురుణ్ణే. మోహిని వధ పేరు మీద ఇప్పటి వరకు 17 మందిని చంపారు. ఇక 18వదిగా చంపబోయే అమ్మాయి యొక్క ఫోటో ఇక్కడ ఉంది. ఆ ఫోటోకు చాలా రోజులు పూజలు చేయాలి, అందువల్లే ఆ ఫోటోకు పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ 18వ అమ్మాయి ఎవరో తెలుసా? కర్ణాటక ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుతున్నాడే, ఆ అమ్మాయిని చంపబోతున్నారు. అయితే ఆమె అమ్మాయిగా ఉండే ఛాన్స్ లేదు. ఆమె కూడా ట్రాన్స్జెండర్ అయ్యే ఉంటుంది. అక్కడ వేరే 18 అని 4 18లు రాసి ఉన్నాయి. హిందూ న్యూమరాలజీ ప్రకారం చూస్తే 18 అంటే 1+8 అంటే 9. 9 అనేది ట్రాన్స్జెండర్ కు సంబంధించిన నంబర్. దాన్ని ఏంజల్ నంబర్ అని చెప్తుంటారు. 9 అంటే 9వ నెల 9వ తారీఖు 9 గంటలని అర్థం. ఈ సంవత్సరం వేరే 2018. ఇది కూడా 18లో ముగుస్తుంది.
తెలుస్తోంది. సెప్టెంబర్ 9 అంటే ఈ రోజే. ఈ రోజు 9 గంటలకు 18వ హత్యగా ఈమెను చంపబోతున్నారని కనిపెట్టారు. ఎన్ని గంటలకు చంపబోతున్నారనేది తెలిసింది కదా. వెంటనే కర్ణాటక ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయి, మీరు దత్తత తీసుకున్న అమ్మాయికి ఆపద వచ్చిందని చెప్పు అని అసిస్టెంట్ కు హీరో చెప్పాడు. అదే టైంలో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఇతడే లింగేశ్వర్ అని చెప్పి ఒక ఫోటో తీసుకొచ్చిచ్చాడు. ఆ ఫోటోను చూసి అంతా షాక్ అయిపోయారు. అదేంటంటే వీళ్ళ ఏరియాలో మెకానిక్ బాయ్ ఒక ఆయన ఉంటాడు కదా, యాక్చువల్ గా అతడే లింగేశ్వర్. కానీ మెకానిక్ పనిచేసే ఒక బాయ్ లాగా నటిస్తున్నాడు. ఇక్కడ నుంచే ఇంతకు ముందు తప్పించుకుని పోయింది కూడా అతడే. వీరికి ఇంత సాయం చేసిన ఐటీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పి ఇక వెళుతున్నారు. ఇంకో వైపు ఆ ముస్లిం బాయ్ చనిపోయిన రుద్రవేణి యొక్క ఫోటోను చూస్తూ ఏడుస్తున్నాడు. ఇంకో వైపు ఒక చోట గూర్ఖా కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లిన హీరోయిన్, నీ భార్య కనిపించట్లేదని నువ్వు కంప్లైంట్ చేయాలని చూస్తున్నావు కదా, ఇప్పటి వరకు నిన్ను ఎవరు పట్టించుకోనే లేదు. ఇదిగో చూడయ్యా, నేను నీకు అప్డేట్ ఇస్తున్నాను. నువ్వు ఆమెను వెతికి లాభం లేదు, ఇప్పటికే ఆమెను చంపి ఉంటారు అని హీరోయిన్ చెప్పింది. ఆమె చెప్తున్న క్రమంలోనే బాయ్ అక్కడికి వచ్చి సుత్తితో అతన్ని కొట్టి చంపాడు. ఆ తర్వాత హీరోయిన్ ను కొట్టి ఒక పెట్టెలో పెట్టి తీసుకెళ్తున్నాడు. ఇక్కడికి పోలీసులు వచ్చి చూస్తే గూర్ఖా చనిపోయి ఉన్నాడు. ఇంకో వైపు మెకానిక్ బాయ్ కనిపించట్లేదు. ఇంకో వైపు ఒంటి కాలిపై ఈ భాషా బాయ్ పూజ చేస్తున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని గన్ తో బెదిరించారు. కానీ అతడు అస్సలు భయపడట్లేదు. వాళ్ళ తుపాకీని తీసుకుని వాళ్ళనే మర్మకలతో అటాక్ చేస్తున్నాడు. ముస్లిం బాయ్ తో వీళ్ళంతా ఫైట్ చేస్తున్నారు. కానీ వాళ్ళను అతడు బాగా కొడుతున్నాడు. అందరినీ కొట్టిన తర్వాత గర్వంగా నిలబడ్డాడు. అప్పుడు అతన్ని చూసిన హీరో, ఏరా 14 ఏళ్లుగా నేను నిన్నే వెతుకుతున్నాను. మా అన్న హత్య చేశాడని చెబుతున్నారే, ఆ ఇంట్లో దూరింది నువ్వు, హత్య చేసింది నువ్వు, కానీ నింద మాత్రం మా అన్నపై పడాలా అంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ను మనకు చూపిస్తున్నారు. రుద్రవేణి శివలింగం వేసుకున్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి బాయ్ కి అప్పగించింది. ఇతడే నిన్ను సేఫ్ అయిన ప్లేస్ కు తీసుకెళ్తాడని చెప్పింది. ఈ ట్రాన్స్జెండరే గూర్ఖా యొక్క భార్య. అడవి మధ్యలో ఉన్న మా చోటుకి ఆ అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు అప్పుడు ఎస్ఐగా ఉన్నది మీ అన్న లవ్వర్ యొక్క నాన్న. మేం వెళ్తుంటే అతడు చూశాడు. వాళ్ళ పోలీస్ బండి ఆగిపోయి ఉంది. నేను మెకానిక్ కదా, నన్ను చెక్ చేయమని చెప్పాడు. అప్పుడు నేను కూడా చెక్ చేసి చూసా. నేను చెక్ చేసేటప్పుడు బుర్కా వేసుకున్న ఈ అమ్మాయి మెడలో శివలింగాన్ని చూశాడు. బండి సరిచేసిన తర్వాత ఆమెను తీసుకుని నేను వెళ్ళాను. కానీ నాపై ఆ ఎస్ఐకి సందేహం కలిగింది. నేరుగా జీప్ ను మెకానిక్ షాప్ కు తీసుకెళ్లాడు. నాకే తెలియకుండా నా మెకానిక్ షాప్ ను గాలించాడు. అప్పుడు కింద రహస్యంగా ఉన్న రూమ్ ను గమనించాడు. అతడు లోపలికి వచ్చి చూస్తే మేం చేస్తున్న పూజలు, శివలింగం లాంటి తాయెత్తులు అన్ని చూశాడు. అక్కడ 18 శివలింగాలు ఉన్నాయి. అలాంటి లింగానే ఆమె మెడలో చూశాడు. ఇక ఆ ఎస్ఐకి చాలా వరకు తెలిసిపోయింది. అక్కడి నుంచి అతడు వెళ్లేటప్పుడు నా షాపులోకి ఇతడు వచ్చి అంతా తెలుసుకున్నాడని నేను చూశాను. ఇతన్ని ఊరికే వదిలితే మాకు ప్రమాదం అని అనుకున్నాను. అందువల్ల రాత్రి ఆ ఎస్ఐ వాళ్ళ ఇంటికి ఎగిరి దూకాడు. అప్పుడే అతని ఫుట్ ప్రింట్స్ పడ్డాయి. అప్పుడు అతని మెడలో ఉన్న శివలింగం కింద పడింది. కరెక్ట్ గా అతడు హత్యలు చేసి వెళ్లేటప్పుడు అన్న లోపలికొచ్చాడు. ఇతడు చేసిన హత్యలు అతనిపై పడ్డాయి. మీ అన్న హత్యలు చేయలేదని కనిపెట్టడానికి నువ్వు అప్పటి నుంచి ప్రయత్నించావు కదా, ఇదిగో నీకు ఇంకో జలక్ అని ఒక కీ చైన్ చూపించాడు. అది హీరోయిన్ది. రిపోర్టర్ ను కిడ్నాప్ చేశాను. నా యొక్క బహుమతిగా మా అన్నకు నీ గర్ల్ ఫ్రెండ్ ని ఇచ్చా అంటున్నాడు. ఈ రోజు మా 18వ పూజ అయిపోయిన తర్వాత మేం ఎలాంటి వాళ్ళమో నీకు తెలియవస్తుంది అని హీరోతో అంటున్నాడు. నీలాంటి సాధారణమైన వ్యక్తి చేతిలో చావడానికి మేము సాధారణమైన వాళ్ళం అనుకుంటున్నావా? ఒకసారి మేము చనిపోతే మళ్ళీ పునర్జన్మ ఉంటుందని అనుకుంటున్నావా? మేము మళ్ళీ వస్తాం, కానీ మీరు చూడని బలంతో తిరిగి వస్తాం అంటున్నాడు. అప్పుడు ఒక కత్తికి గుచ్చుకుని అతడు చనిపోయాడు. అతడు చనిపోయేటప్పుడు షోల్డర్ లో ఉన్న మచ్చను గమనించాడు. అది చాలా పెద్దగా ఉంది. ఇది ఒక ఫోటోలో చూసినట్లు హీరోకు గుర్తొచ్చింది. అతడు చనిపోయినప్పటికీ ఆ మచ్చ అతడెవరో అనేది చూపించింది. ఇప్పుడు హీరో బండి తీసుకుని వేగంగా బయలుదేరుతున్నాడు. ఏదో ఒక ఇంటికి వచ్చాడు. అది ఎవరి ఇల్లు అంటే కర్ణాటక ఇన్స్పెక్టర్ది. అతని ఇంట్లోకి వెళ్లి పూజ రూమ్ ను చూశాడు. ఇక్కడ కూడా దిష్టి బొమ్మకు వాళ్ళు పూజలు చేస్తున్నారు. అక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత అతనికి కొన్ని విషయాలు తెలిసాయి. రాక్షసుల్లో తెలివైన వాడు భస్మాసురుడు. అతన్ని మోసం చేసి మోహినిగా వచ్చి విష్ణుమూర్తి సంహరించాడు. మళ్ళీ అతన్ని ప్రాణాలతో తీసుకురావాలని రాక్షసుల గురువు ఒక మార్గాన్ని కనిపెట్టాడు. ఒక ట్రాన్స్జెండర్ వల్ల భస్మాసురుడు చనిపోయాడు. మళ్ళీ అతన్ని ప్రాణాలతో తీసుకురావాలంటే 18 మంది హిజ్రాలను బలి ఇవ్వాలట. ఎలా బలి ఇవ్వాలి, ఎలా పూజలు చేయాలి అని రాసి పెట్టాడు. మళ్ళీ అతన్ని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు
చంపేందుకు ట్రై చేస్తున్నారని తెలుసుకున్న దేవతలు వారి ప్రయత్నాలను అడ్డుకునేవారు. ఆ తర్వాత అసురులు అంతరించారు. దేవుళ్ళు భూమి నుంచి వెళ్లి దేవలోకంలో సెటిల్ అయ్యారు. కానీ వారికి తెలియదు అసురులకు సంబంధించిన కొందరం మేము ఉన్నామని. ఇంకా మా దగ్గర ఆ పూజా విధానం ఉంది. ఇప్పుడు కూడా మేము భస్మాసురుణ్ణి ప్రాణాలతో తీసుకురాగలమని ఎవరికీ తెలియదు. ఇదంతా పూర్తి చేయాలంటే 18 మంది హిజ్రాలను బలి ఇవ్వాలి. ఈ బలులు ఎలా ఇవ్వాలంటే విష్ణుమూర్తి జాతకంతో మ్యాచ్ అయ్యే 18 మంది హిజ్రాలను సెలెక్ట్ చేయాలి. వారిని చంపేటప్పుడు వారి నోట్లో విభూది వేసి వారి తలలను నరకాలి. ఆ తలలను భస్మం చేయాలి. ఇలా 17 మంది తలలను భస్మం చేయాలి. ఆ 17 మంది మొండాలను తూర్పు వైపు చూసేలా పెట్టి వారి ఒడిలో దిష్టి బొమ్మ పెట్టాలి. సూర్యోదయం కాగానే వెలుతురు దిష్టి బొమ్మ తల నుంచి కడుపులో మింగబడిన శివుని ప్రసాదమైన విభూది అందులోని లింగంపై పడినప్పుడు సాధారణ లింగం ఆత్మలింగంగా మారుతుంది. ఇలా ఆత్మలింగంగా మారిన 17 లింగాలను లింగం రూపంలో అన్నింటినీ పేర్చాలి. ఆ తర్వాత 17 మంది తలలను కాల్చిన భస్మాన్ని ఇక 18వదిగా బలియబోయే అమ్మాయిని పూర్తిగా మంటల్లో కాల్చాలి. ఆమె తల నరకకుండానే భస్మం చేయాలి. ఆ తర్వాత వచ్చిన భస్మాన్ని తీసుకుని 9 నెలల శిశువుగా బొమ్మను గీయాలి. ఆ బొమ్మ చుట్టూ 17 ఆత్మలింగాలను పెట్టాలి. అలాగాని చేస్తే భస్మాసురునికి మళ్లీ ప్రాణం వస్తుందట. 9 నెలల శిశువుగా అసురుడు ప్రాణాలతో వస్తాడు. ఇంతకు ముందు ఈ ఇంటికి హీరో వచ్చినప్పుడు ఇక్కడున్న ఫోటోను గమనించాడు. ఆ ఫోటోలోనే పెద్ద మచ్చతో ఉన్న ఒకరిని గుర్తించాడు. అది చూడడం వల్లే ఇతనిపై హీరోకు సందేహం కలిగింది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళంతా కూడా అసుర జాతిలో పుట్టిన వాళ్ళు. పోస్ట్ మార్టం డాక్టర్, ఫోరెన్సిక్ డాక్టర్, ఈ ముస్లిం బాయి అంతా కూడా ఆ ఫోటోలో ఉన్నవారే. ఇక ఆ ఫోటోలో చివరగా మిగిలి ఉన్నది కర్ణాటక ఇన్స్పెక్టర్. ఇక 18వ బలి కోసం ఆ అమ్మాయిని తన దత్త పుత్రికగా అతడు తన ఇంట్లో పెంచుతున్నాడు. 18వ బలి ఇవ్వడం కోసమే ఆమెను తన కూతురిగా తీసుకొచ్చాడు. అడవి మధ్యలో ఒక బిల్డింగ్ ఉంటుందే, ఆ బుక్ లో దాని అడ్రస్ కూడా రాసి ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ వైపే హీరో వేగంగా వస్తున్నాడు. ఇంకో వైపు 18వ బలి కోసం ఆమెను తయారు చేస్తున్నారు. ఆమె చేతిలో ఇంతకు ముందు 17 మంది చనిపోయారే, వాళ్ళ తలలను భస్మం చేశారు కదా, ఆ భస్మం ఆమె చేతిలో ఉంది. ఇప్పుడు పూజలు స్టార్ట్ అయ్యాయి. హీరో అక్కడికి వెళ్లి ఆమెను ముట్టుకోగానే ఆమె కింద పడిపోయింది. ఇదంతా చూసిన అతడు హీరోను బాగా కొడుతున్నాడు. హీరో ఎంత కొట్టడానికి ట్రై చేసినా అతని వల్ల కావట్లేదు. రే, నిన్ను చూస్తే పాపంగా అనిపిస్తోంది, ప్రాణభిక్ష పెడుతున్నాను, ఇక్కడ నుంచి పారిపోరా అన్నాడు. కానీ హీరో వినకుండా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఒక్క దెబ్బ కొడితే చాలా దూరంలో ఎగిరి పడుతున్నాడు. ఇప్పుడు 18వ బలి ఇవ్వడం కోసం అతడు కత్తి పట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు హీరో చుట్టూ తిరిగి చూశాడు. 18వ బలి ఇవ్వడానికి ముందు కొన్ని మంత్రాలు చదవాలి. ఆ మంత్రాలు అతడు చదువుతున్న క్రమంలో హీరో నెమ్మదిగా వెళ్లి అక్కడ చాలా దిష్టి బొమ్మలు లాంటివి ఉన్నాయి. 17 తలలు ఉన్నాయి. 18వ తల కాడ ఎంటీగా ఉంది. 17వ తలను ఓపెన్ చేసి చూశాడు. వెనక చూస్తే భస్మం చేసిన కుండలున్నాయి. ఆ భస్మం తీసి నీటిలో పోశాడు. అదంతా కూడా నీటిలో కరిగిపోయింది. ఒరే దుర్మార్గుడా, ఏం చేస్తున్నావురా అని అతడు అంటున్నాడు. ఇన్నేళ్ల మా శ్రమ వృధా చేశావు కదరా అని అరుస్తున్నాడు. ఇకపై ఈ యాగం చేయలేను, మా ప్రయత్నమంతా వృధా అయిపోయింది, ఓటమిని అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఇందుకు బలిగా నా తలను నేనే నరుక్కుంటా అని కత్తి తీయబోయాడు. అప్పుడు హీరో వెళ్లి అడ్డుకున్నాడు. ఇంకో తప్పు నువ్వు చేయకయ్యా అంటున్నాడు. దేవుడిగా రాక్షసుడిగా పుట్టాలనేది మన చేతిలో లేదు. ఏ జాతిలో పుట్టినా మనం జీవించే జీవితంలోనే మనం దేవునిగా బతికామా రాక్షసునిగా బతికామా అనేది ఉంటుంది. ఇంకా మించిపోయింది ఏమి లేదు. నువ్వు దేవునిగా జీవించగలవు. నువ్వు అసురుడు అని నమ్మేది నీ భ్రమ. ఆ భ్రమలోంచి బయటకు రా అని చెప్పాడు. కానీ అతడు వినలేదు. హీరోను ఒక తన్ను తన్నాడు. ఆ తర్వాత యాగంలోకి వెళ్లి నిలబడ్డాడు. అతడు పూర్తిగా కాలిపోయాడు. ఇంకో రూమ్ లోకి వెళ్లి చూస్తే హీరోయిన్ ను కనిపెట్టాడు. ఆమెను హీరో కాపాడాడు. మరుసటి రోజు న్యూస్ లో ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీన్ని సాల్వ్ చేసింది ఒక సాధారణ డిటెక్టివ్, అతని పేరు భాస్కర్ నారాయణ అని వచ్చింది. ఈ వార్తను చూసి హీరో పేరెంట్స్ ఖుషి అయ్యారు. ఇన్నాళ్ళు హీరో లక్ష్మిని వన్ సైడ్ గా లవ్ చేసేవాడు. ఇప్పుడు ఆమె కూడా ప్రేమిస్తోంది. హీరో సంతోషంగా ఉన్న సమయంలో ఒక కాల్ వచ్చింది. ఇప్పుడే యాగం స్టార్ట్ అయిందని ఎవరో చెప్పడంతో హీరో స్టన్ అయ్యాడు. ఇప్పుడు కెమెరాను గ్రూప్ ఫోటో దగ్గరకు తీసుకెళ్లారు. ఒక పిల్లాన్ని జూమ్ చేసి చూపించారు. ఆ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడై ఉంటాడు. వాడికి కూడా ఇదంతా చెప్పే పెంచి ఉంటారు. అతడే మళ్ళీ అసురుని కోసం ఈ యాగం చేస్తున్నాడా అనిపించేలా జూమ్ చేశారు. ఇక మహామృత్యుంజయ అనే 2వ చాప్టర్ లో కలుద్దామని సినిమా ముగించారు. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలా ఉంది? మా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి మంచి సినిమా
సినిమాలను చూడాలంటే కళ్ళ ముందు కదిలే చిత్రాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.